ఓ 6 రోజులు వెనకపోతే పొద్దుగాల జరంతా చల్లబడు, పగటిలి ఎండకాక వెరుగుడు, పొద్దుముక ఓ డల్లు పడిపోవుడు. ఒక్కొక్క నాడు అది కూడా లేదు. ఇది ఆనకాలమా ఎండాకాలమా అన్నట్టే ఉండే. ఈగొస్తుందా ఆగొస్తుందా అని ఎదురు చూసుడే అయ్యింది. ఊర్లల్లా కప్పతల్లి ఆటలు, గుళ్ళకాడ జలాభిషేకాలు, చెయ్యని పూజలు లేవు, మొక్కని దేవుళ్ళు లేడు. ఇక ఎంతకాలం అని అట్టే ఉంటాని ఇటు ఉరికొచ్చిందానా. ఎక్కడిది 3:30 కట్ల అందుకుంది కదా, ఒక కొట్టుడు కాదు. పంజాగుట్ట, ఫిర్యాదుగూడ, నాంపల్లి, నల్లకుంట, అమీర్పేట్, అంబర్పేట్, సోమాజిగూడ, సపిల్గూడ, కోటి, కొండాపూర్, శాలిబండ, బోరబండ, అత్తాపూర్, షాపూర్, నారాయణగూడ, కుషాయిగూడ, దిల్సుఖ్నగర్, బాలనగర్. ఎన్నని చెప్తాం, పట్నం అంతా పరుచుకొని సరసుడు జరిసింది. అగో గేట్లెత్తినట్టే వరద ఎట్లా పారుతుందో. ఉతార్లున్న ఏరియాలకు ఒక తిప్పల కాదు, గచ్చిబౌలి ఏరియాల కార్లు ఎట్లా మునిగినాయో. పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద మడుగు అయితే మెల్లెగ్ గదిలినాయి బండ్లు. సైదాబాద్ కాడ చిన్నగా నొక్కొస్తలేదు వరద. వ్యాన్ ఆన్నే ఆగిపోతే పోలీసులే తిప్పల పడ్డారు. ఈ స్కూటీ బండి కథ కూడా ఇంతే. నాంపల్లి ఏరియాలో దుగ్నాలకే నీళ్లు వచ్చినాయి అంటే చూడుర్రిగా. ఆనజోరుకు ముంగట తొవ్వ కనబడక పగటిలే లైట్లు వేసుకొని తిరిగిండ్రు బండ్లు నడిపేటోళ్ళు. సికింద్రాబాద్ లో బడికాడ గీది పరిస్థితి. చాలా మంది మెట్రో పిల్లర్ల కింద నిలబడితే బస్సులకు పోతల చేతిలో సెత్తీర్లు. పర్వాలేదు, వర్షాలు పడుతున్నాయి, పడాలి ఇస్తేనే పడాలి. వర్షాలు లేక చాలా ఇబ్బంది ఉంది. ఎండలు కొట్టాలి. ఇప్పుడు చల్లగా వెదరు చేంజ్ అయినందుకు, వర్షం వచ్చినందుకు చాలా బాగుంది. ముత్తెమంతా ఆనబడితేనే ఆగమాగం ఉంటది. ఇక గింత పెద్దది పడే వరకు ఏ తోవల చూడు ట్రాఫిక్ జాములే. ఒక్కొక్క కాడ కిలోమీటర్ల కమానం. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల నెరి. అందరు ఇళ్లకు పోయే యాళ్ళాయే సుక్కల ఉపడే అనుకో రాదుర్రి. మీదికెళ్ళానా కిందికెళ్ళి వారదా. విజయనగర్ కాలనీ అవతలకెళ్ళి వస్తున్నా, వర్షమే వర్షం వర్షం. రోడ్ల మీద నీళ్ళు ఆగకుండా మున్సిపాలిటీ వాళ్ళు శాతనైన కాడికి తిప్పల పడ్డారు. 1.5-2 గంటలు పడ్డది. మరి రేపటెల్లుండి ఎట్లుంటదని ఆఫీసర్లను అడిగితే రానున్న 5-6 రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు. హైదరాబాద్ లో ఇంతగానో వరుసుకుంది కానీ జిల్లాల్లో తక్కువనే. ఈ సిటీలో పడే ఆనలు ఊర్ల పొంట పడ్డా వ్యవసాయానికి మంచిగా అక్కడికి వస్తుండే.